గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి. మీనా డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10. ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పడలేక నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలతో ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు, మీరు త్వరగా రెడీ కావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలున్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు. నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు. ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన.
అసలు అసలు ఆ చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికేదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నన్ను మరోలా అర్థం చేసుకొని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా? ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవికిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదురు కానీ. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి. సీజర్, సీజర్, రాణి. హాయ్, హౌ ఆర్ యు? వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట? మీ అక్కయ్యకి పెళ్ళైందిట, మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట. ఫైన్. పాపం మీ నాన్నగారు పోయారట, నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావట. నీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట, అతనికి నీకు ఏదో ఇదిట. ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం?
నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే. అర్థం చేసుకో, అడగటానికి ఏముంటుంది? నువ్వేమో లక్షాధికారివి, నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు. అత్తమామలు లేరు, ఆడబడుచులు లేరు, మేమిద్దరం. మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం. అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటే, ఏమిటి విషయం? ఏమి లేదు, మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట. అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట. అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా? అశు, అశు డార్లింగ్, కమ్ హియర్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట. అయ్యా, కమ్ అశు, కమ్ కమ్. ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి, తెలుసు కదా? తెలియకే, ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా. సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట. షీ వాంట్స్ టు అప్లై. 10th వరకు చదువుకుంది. చదువు గురించి కాదు, గొప్ప వేదాంత వారి అమ్మాయి కదా, హోటల్ ఉద్యోగాలు అవి ఇవి. పర్వాలేదండి, అలా అనుకుంటూ కూర్చుంటే. నస్సు కూడా వద్దు, ధైర్యంగా చెప్పేసాయి. బా, మొదటి నుంచి దీనికి పూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు. అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి, ఎగిరో గంతు. ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి, ఎగిరి 2 గంతులు. టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి, గంతులే గంతులు, గంతులే గంతులు. ఏమిటి ఆ పరుగు? కాస్త నెమ్మదిగా నడవే, కోపలే వంటూ బాబు. మనం వెళ్ళేలోపు హారతి కర్పూరం అయిపోతుంది. అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు, ఏటైనా అలా ఉరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలుపేసిందండి. అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, అమ్మ మీనా. మీనా, ఏమిటండి? అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా, మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా, హారతి ఇద్దామని. హారత అండి? అవునమ్మా, ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు. శుభం కలగాలని. అమ్మ మీనా. మడి కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా మీనాక్షి, మీనాక్షి బాగుందమ్మా. నీ పేరా? మిస్ మీనాక్షి, హౌస్ కీపింగ్ ట్రైనీ. ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట. క్షేమంగా వెళ్ళిరా అబ్బా. అవును, అక్కడ హారతి ఇటు పద. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయిందే, హారతి నువ్వే ఎత్తేసుకో. ఏమిటి, కూరలు కొంటున్నారా? అవునమ్మా. చూ చూ చూ. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆటో ఆటో. అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాగే సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో? ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు, 2nd and 3rd ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్, టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి. ఓకే? ఎస్ సార్. రవి శాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? 3rd ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను, మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం. ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. ఎస్. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను, లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూలో ఉంటుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్, వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్.
నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి, ఒక యామిని కృష్ణమూర్తిని చెప్పుకోవటానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో, ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.